అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మరి మీరు ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉన్నారు? మీ ప్లానింగ్స్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. యాజ్ ఏ ఫ్రెండ్గా అడుగుతున్నానండి, తప్పుగా అనుకోకండి. ఇక ఈ వీడియోలో వచ్చేసి మనం మష్రూమ్ కర్రీని కొంచెం నా స్టైల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేనే కొంచెం క్రియేటివిటీగా చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ సక్సెస్ అయితే షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నా. ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. నెక్స్ట్ అయితే పుట్టగొడుగులతో అంటే మష్రూమ్స్తో అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. మీరు కామెంట్ చేయండి కావాలా వద్దా అని రెసిపీ. ఇక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. ఇక ఈ వీడియోలో మాత్రం మనం ఏమేమి చూస్తామంటే, ఒకటి మష్రూమ్ కర్రీ చేశాను నా స్టైల్లో, అంటే నేను కొత్తగా క్రియేట్ చేశాను. ఇంకొకటి నాకు 2024లో ఎలాంటివి హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మరి మీకు ఎలాంటి స్టోరీస్ ఉన్నాయనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ మనం మష్రూమ్ కర్రీ ప్రాసెసింగ్ తెలుసుకుందాం. మష్రూమ్స్ని అయితే పైన లేయర్ అంతా తీసేసుకోవాలి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా తెలుస్తుంది వాటిని ఎలా క్లీన్ చేయాలని. అవి క్లీన్ చేసుకున్న తర్వాత తగిన సైజులో అనేది కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్నాక ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, అలానే ఏం లేదు, మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకోండి. చిటికెడంతా పసుపు కూడా యాడ్ చేసుకొని, మర్చిపోయి లాస్ట్కి యాడ్ చేసుకున్నా. బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కాసేపు వేగనించుకోవాలండి. అలా అయితే మష్రూమ్కున్న పచ్చివాసన పోయి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే ఫ్లేవర్ బాగుండడానికి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హెచ్చం వేసుకొని తర్వాత ఆనియన్స్ కొద్దిగా వేగక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా కాసేపు వేగాక కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త, ఎందుకంటే మనం ఇంతకుముందు కలిపాం కదా, సో చూసుకుంటూ వేసుకోండి. తగినంత కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా కొద్దిగా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని టమాటాని అయితే సన్నగా నాకైతే సన్నగా తురుమరాదు, సో అందుకని నేను మిక్సీ పట్టి వేసేసుకున్నా. దీన్ని లో ఫ్లేమ్లో నూనె పైకి తేలేంత వరకు వేయించుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఇక మా బావి వాళ్ళైతే 8:30కే వెళ్ళిపోయారు. సో బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఏమొద్దని, ఎందుకంటే వాళ్ళు ఆర్పి కదా, తొందరగా వస్తారు. ఎన్ని గంటల వరకు అంటే టైమింగ్ మేబీ లాకైతే 11:30, 12 ఆ మధ్యలో వస్తుండొచ్చు అనుకుంటున్నా. ఆర్పి అంటే ఇంకా ఆ మధ్యలో ఉంటుంది. మళ్ళీ 12:15కే వెళ్ళిపోతారు. 12:50కి వెళ్ళిపోయి 1కి కదా డ్యూటీ, 10 minutes ముందు వెళ్తే అక్కడ వరకు వెళ్ళాలి కదా. సో 1 to 6 అంటే ఇంటికి వచ్చేసరికి 6:30 అలా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి చపాతీ చేయాలని డిమాండ్. ఇప్పుడు ఆర్యన్కి స్నానం చేయించి ఆర్యన్కి ఫాస్ట్ కొంచెం తినిపించాలి. ఇంకా మనకి ఆకలి అవుతుండొచ్చు. ఇంకా మనం తినిపించి మళ్ళీ చపాతీ ప్రిపేర్ చేయాలి. చాలా పని ఉంది. ఇంకా ఇక్కడ పని అక్కడనే ఉంది. ఇంకా నేను వీడియో ఎడిటింగ్ అయితే అసలు టైమే ఉండట్లేదు. ఆర్యన్ ఏమైనా పని చేసుకునేటప్పుడు అనుకుంటుండు, మార్నింగ్ లేస్తుండు. ఇంకా వాళ్ళు లేట్ లేస్తుండు కదా అని వాళ్ళు లేట్ తినిపించి ఈ పని లేట్ అయిపోతుంది. నాకు వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి టైం కూడా ఉండలేదు. మొన్న అంటే ఝాన్సీ లక్ష్మీబాయి కోటకి వెళ్ళినాము. ఆ వీడియో నేను తొందరలో పెడతా. దాని ఎడిటింగ్ చాలా ఉంది. అంటే ఫస్ట్ డే చూడడానికి వెళ్ళాం కాబట్టి ఎక్కువ తీసినాను, కానీ సెకండ్ డే ఓర్చాకి వెళ్ళాము. అసలు తీయాలనిపించలేదు. ఆ చలికి నేను ఫుల్ టైర్డ్ అయిపోయినా. మళ్ళీ ఫాస్టింగ్ కదా, అంతగా ఎక్కువ ఏం తీయలేదు. కానీ ఝాన్సీ లక్ష్మీబాయి కోటదైతే చాలా తీసిన. అది ఎడిటింగ్ ఉంది, అది చేసుకోవాలి. ఎక్కువ మన ఇంట్లో బాసనలు లేవు కదా, కొంచెం కష్టం అవుతుంది వీడియోలు తీసుకోనికి పెట్టుకోని. కానీ ఇది తీసుకున్న. దీంతోపాటు 6 చిన్న చిన్న కటోరీస్ లాగా వచ్చినాయి. ఇది ఎంత పడింది? 545 రూపీస్ పడింది. అంటే ఇది ఓన్లీ ఇది ఒక పీస్ కూడా ఉన్నది. ఆ ఒక్క పీస్ ఏమో 245 రూపీస్, మొత్తం సెట్ ఏమో 545 రూపీస్. సో ఇంత అంటే మొత్తం తీసుకుందాంలే, సెట్ గవే ఉంది కదా, సింగిల్ దానికన్నా ఇట్లా తీసుకుంటే కొంచెం రీజనబుల్గా అనిపిస్తుందని ఇది తీసుకున్నా. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మ్యాక్సిమం మన ఛానల్ 3,890 దగ్గర ఉంది. ఇంకొక రోజులు అయితే మన ఛానల్ 4K కూడా అవుతుంది. అంటే 3000 రానికి నాకు ఎక్కువ రోజులు పట్టలే, కానీ
ఈ 1000 పట్టడానికి ఇప్పుడు ఎన్ని డేస్ అయిపోతుందో, మ్యాక్సిమం 2, 3, 4 months అవుతుంది కావచ్చు. ఈ యూట్యూబ్ అల్గారిథం నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కసారేమో మన వీడియోని కొంచెం పుషప్ చేస్తుంది, లేదంటే మొత్తం వెనుకకు నెడుతుంది. మనం ఎంత మంచి వీడియోలు చేసినా, ఎంత కంటెంట్ చేసినా వీడియో క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మేబీ మన దగ్గర ఐఫోన్ అయితే లేదు, కానీ ఉన్న ఫోన్తోనే ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు తీసుకున్న సిచ్యువేషన్లో కూడా మనం లేవు, కానీ చెప్తున్నా మన దానికన్నా వీడియోస్, కంటెంట్ లేని వీడియోస్ కూడా పుషప్ చేస్తాయి. ఎందుకంటే వీడియో క్లారిటీ కావాలి యూట్యూబ్కి. మనదేమో క్లారిటీ అంతంతనే పోన్లే, మనకంటే ఒక రోజు వస్తుంది. ఇకపోతే ఈ 2024 నేను షార్ట్ వీడియో చెప్దాం అనుకున్నాను, కానీ ఇంకా అంతగా చెప్పలేదు. కానీ ఈ 2024లో నాకంటూ ఒక వే దొరికింది. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అంటే అంతకుముందు కనుక్కునేది, యూట్యూబ్ అనేది ఓన్లీ అంటే కొంచెం మంచిగా ఫేస్ మంచిగా ఉండాలి, వాళ్ళకి ఏదైనా తెలియలా అంటే నా ఆలోచనలు కొంచెం వేరే ఉండే. అలా కాదు, మన దగ్గర కంటెంట్ ఉండాలి. మన ఫేస్ది ఇదంతా అందం అనేది ఇంపార్టెంట్ కాదు, మన దగ్గర కంటెంట్ ఉందా లేదా, మనం వీడియో తీయాలి. మన ఫేస్ కనపడకుండా కూడా మనం వీడియోస్ తీసుకోవచ్చు అని నాకు అర్థమైంది. నేనైతే చాలాసార్లు, అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయ ముందుకు ఒక 3-4 times అయితే అంటే నేను ఒక వీడియోకి మాట్లాడుకోవడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం అలా చూసాను. కానీ నా లోపల నాకే కొంచెం షేమ్గా ఫీల్ అయ్యి, ఇచ్చి నేనేంటి ఇలా చేస్తున్నాను, సరే అని కట్ చేసుకునేదాన్ని. సరే అలా ఒక ఏదైతే ముందు ఒక స్టెప్ ముందుకు వేస్తే బాగుంటుంది కదా అని వేసిన. ఇంకొకటి నేను బాగా ఈ 2024 అంటే నాకు ఎప్పటికీ గుర్తుకుండాలి కదా, ఈ 2024 నాకు ఇలా ఉంది. ఈ వీడియో చూస్తే మళ్ళీ నాకు మెమొరీస్ అన్నీ గుర్తు రావాలని చెప్పుకుంటున్నా. అయితే ఒకరు అన్నారు, నన్ను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అన్నారు, యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, నీకు యూట్యూబ్ అయితే మానిటైజేషన్ అయింది, కానీ నీకు శాలరీ రావాలంటే మ్యాక్సిమం ఆర్యన్ కూడా స్కూల్కి వెళ్తాడు. వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నీకు శాలరీ రాదేమో అని. మేబీ రాకుండొచ్చు. ఇప్పుడు నేను ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు నేను ఏదో ఒక పని నాకు దోచింది చేసుకుంటున్నాను కదా. నేనేం వాళ్ళ ఇంట్లో దోపిడీ కానీ ఇంకేం చేయట్లేదు. ఊరికే కూర్చోవడం ఎందుకు, ఫ్యామిలీని ఇటు అంటే ఇప్పుడు బావతోనే ఉండాలి అంటే ఇక్కడే ఆగిపోవాలి అంటే ఆగిపోలేం కదా. సో మనకంటూ ఏదో ఒకటి టైం పాస్కి ఊరికే కూర్చొని మైండ్ అంతా ఖరాబ్ చేసుకునే వాళ్ళు ఏదో ఒకటి చేయాలన్నతో స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు నాకు మనీ కావాలి, మనీ రావాలి, ఉండొచ్చు మనీ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి. బట్ నాకు అలా అన్నందుకు ఈ ఇయర్లో నేను మెయిన్గా ఫీల్ అయింది అక్కడనే. అందుకే చెప్పుకుంటున్నా. మేబీ నేను ఈ వీడియో చూసినప్పుడు గుర్తు రావాలి కదా, ఈ ఇయర్లో నేను ఇన్ని ఫేస్ చేశాను, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అని. నాకు ఇప్పుడు సక్సెస్ రాకపోవచ్చు, మేబీ ఒక 3-4-10 years కానీ ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది కదా. ఇప్పుడు నేను డైలీ పెట్టే ఒక షార్ట్ వీడియో, ఒక యూట్యూబరు ఒక వీడియో తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేయాలి అంటే అంత ఈజీ టైం కాదు. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను. నాకు డైలీ ఒక చారన్న పైసా వచ్చినా కానీ నేను శాలరీ తీసుకోలేనంటారా? ఇప్పుడు నా ఆ చారన్న కూడా సంపాదిస్తున్నాను ఇంట్లో ఉండి. మరి మీరంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి పని చేసుకొని సంపాదించుకుంటారేమో, సంపాదించుకోండి. ఇక్కడ మెయిన్గా మ్యాటర్ దాని గురించి కాదు, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అయితేనేమో ఇప్పుడు చేనులో పనికి లేకపోతే ఏదో పనికి వెళ్ళి చేయొచ్చు. ఇప్పుడు నేను అనుకో ఇప్పుడు ఇంట్లోనే ఉండాలి, అలా అని బయటకు వెళ్ళలేము. ఇక్కడ బయటకు వెళ్ళాలన్నా మనకు పెద్ద లాంగ్వేజ్ ప్రాబ్లం. ఒకవేళ వెళ్ళాలన్నా అంత ఇప్పుడు ఎవరిని ఒకళ్ళు ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది కదా. సో అలా అనమాట. నన్ను చాలామంది అన్నారు. సో అనుకోండి, మనకంటూ సక్సెస్ వచ్చిన రోజు వాళ్ళకే తెలుస్తుంది అనుకుంటున్నాం. 1 year కానీ 2 years కానీ ఒక్క వీడియో వైరల్ అయిపోయినా కానీ మనకు చాలా సబ్స్క్రైబర్లు వస్తారు. మ్యాక్సిమం ఇప్పుడు నన్ను 20K వ్యూస్ వచ్చినా కానీ నాకు మ్యాక్సిమం 50 subscribers వస్తారు. అలా ఒక్క వీడియో మనల్ని పుషప్ చేసిందంటే ఇక నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల అంటే మా బావకి కానీ అమ్మకి కానీ ఎవరికి ప్రాబ్లం లేదు, కానీ మన చుట్టుపక్కల ఉంటారు చూసినావా, వాళ్ళకే మెయిన్గా ప్రాబ్లం వస్తుంది. మా ఆపోజిట్ ఆమె. అయితే స్టార్టింగ్లో బాగానే ఉంది. నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు నేను స్టేటస్ కూడా పెట్టుకున్నా, వాట్సాప్లో పెట్టినా. అయితే అప్పటి నుండి ఇంకా మాట్లాడమే బంద్ చేసింది. అసలు ఎందుకు మాట్లాడట్లేదా నాకు అర్థం కాలేదు. మనకేమో పెద్ద లాంగ్వేజ్ ప్రాబ్లమ్, ఎవరితో చెప్పాలో అర్థం కాక అయితే బావని అడిగిన, ఇవి ఎందుకు మాట్లాడట్లేదు బావ, నేనైతే ఏమీ అనలేదు, ఒకవేళ అందామన్నా మనకు లాంగ్వేజ్ ప్రాబ్లము. అలా అని సపరేట్ కూకున్నాం. సరే మాట్లాడకపోయి నువ్వు మాట్లాడితే లేకపోతే లేదు అని సరే అని మాట్లాడినా. ఏమో తీయతన్నా అంటే
ఎందుకు మాట్లాడట్లేదు తెలియట్లేదు కానీ ఇంకా మాట్లాడట్లేదు. సరే మాట్లాడకపోని కానీ బాధగా అనిపిస్తుంది కదా, మనం ఏమీ అన ముందుకు ఇలా మన పైన ఒకళ్ళు అలుగుతే వాళ్ళు ఎవరో అంటే మనం పెద్దగా అన్నది లేదు. ఇక అప్పటి నుండి అయితే నేను అంతగా ఎప్పుడైనా కానీ నేను కుక్ చేసినా కానీ తనకి ఇచ్చేదాన్ని, నేను కూడా తీసుకునేదాన్ని. సో ఇంకా మాట్లాడలేదు కదా, నేను ఇవ్వను. నాతో ఎంత మంచిగా ఉంటే నేను అంత మంచిగా ఉంటా. నాతో అసలు మాట్లాడడం కానీ ఇవన్నీ చేయకపోయారనుకో నేను అసలుకే మాట్లాడా. నా ఒకదానితోనే కాదు, మా కింద ఆవిడతో కూడా, మా ఇద్దరితోనే మాట్లాడట్లేదు. ఇప్పుడు వాళ్ళకంటే హిందీ వచ్చు, ఏమైనా అనుకున్నారు అంటే ఒక మీనింగ్ ఉంది. అసలు నాకు హిందీయే రాదు. నాతో మాట్లాడకపోవడానికి అంత పెద్ద కారణం ఆమెకి ఏముందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇది ఇయర్లో జరిగింది. నాకు మెయిన్గా ఒకటి యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఒక మంచి విషయం, ఇంకొకటి అలా నన్ను నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా ఏమీ పనికి రాదు, ఈమె ఎందుకు స్టార్ట్ చేసింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి నాకు ఇయర్లో కొంచెం బాగా ఫేస్ చేసిన ఇయర్. నాకైతే ఇయర్ బాగా నచ్చిందబ్బా. ఇయర్ నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేస్తానా, నేను చేయగలనా, నేను ఆ వీడియో చేయగలనా అనుకున్న దాన్ని స్టార్ట్ చేసిన. అనుకున్నదాన్ని స్టార్ట్ చేసిందని సక్సెస్ రాదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా రాని. ఇంకా కొందరు నాకైతే ఇట్లా మన వాళ్ళే, వేరే వాళ్ళని కాదు, వాళ్ళు ఎట్లా పెట్టినారంటే అక్క నువ్వు యాక్టర్ అవుతాం అనుకున్నావు అక్క అంటే ఎగతాళిగా పెట్టినారు. నేను కూడా చెప్పిన నీకు చూడాలనిపిస్తే చూడు, లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపో, అలా అనకు అని చెప్పిన. ఇంకా వేరే వాళ్ళు అంటేనేమో మన గురించి తెలియని వాళ్ళు అంటేనేమో సరే వీళ్ళు అన్నారు కదా అనిపించచ్చు, కానీ మనకు తెలిసిన వాళ్ళు అలా కామెంట్ పెట్టి అలా అంటే గుండె బరువెక్కిపోతుంది అప్పుడప్పుడు. ఇది నేను ఒకదాన్ని ఫేస్ చేస్తానని చెప్తలే, ప్రతి యూట్యూబర్ కూడా ఇలాంటి చాలా ఫేస్ చేస్తారు. కానీ ఇంకో నేను రీసెంట్గా ఒక వీడియోలో చూసాను. ఏంట్రా రీసెంట్గా నేను ఒక వీడియోలో చూసిన, ఆమె కూడా అంటే మా బావ వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా, సరే వాళ్ళ గురించి ఎందుకు కానీ, అయితే తను కూడా షార్ట్ వీడియోలో చెప్పింది. అంటే సేమ్ నాలాంటిది ఆమె కూడా ఫేస్ చేసింది. వాళ్ళది కూడా పైన ఫ్లోర్లో తనకు ఆపోజిట్ ఉన్న వాళ్ళకి పిల్లలు కాలేరంట. తను ఏమన్నా ముందుకే తన మాటలు బంధించి కింద ఉన్న వాళ్ళు కూడా చెప్పిందంట, అరే మీ పిల్లలు ఎందుకు వాళ్ళ ఇంటికి ఊరికే పంపిస్తున్నావు అని. సేమ్ నాకు ఆమె అది చెప్తుంటే అరే నా సిచ్యువేషన్ ఈమె కూడా అయ్యిందా అని. ఇక్కడికన్నా అంటే మనం నచ్చని వాళ్ళు కానీ, అంటే మనం అంటే నచ్చని వాళ్ళు మన ఇంటి దగ్గరనే ఉంటారు అనుకోవడం తప్పు. మనం ఎక్కడికి వెళ్ళినా మన నీడలాగే మన ఎంబనే ఉంటారు ఖచ్చితంగా. ఇవేమో నాకు ఎనిమి అని నేను చెప్పాను, కానీ అలా మనం ముందుకే మాటలు బంద్ చేసుకోవడం ఏం బాగుంటుంది కదా. మనం ఇప్పుడు ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు ఉన్నోళ్ళైనా హ్యాపీగా ఉండాలి కదా. మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడకపోతేనేమో సరే మాట్లాడలేదు అనుకుంటాం, కానీ స్టార్టింగ్ నుంచి మంచిగా ఉండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండే మాట్లాడలేదు అనుకుంటే నేనేమనుకోవాలి. ఇంకా నాకు సక్సెస్ కూడా రాలేదు. సరే పోతే ఇక ఈ ఇయర్కి ఇలానే పెడదాం. అట్లీస్ట్ ఈ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ఇయర్ అన్నా మనకు ఎంతో కొంత సక్సెస్ ఇస్తుందని అనుకున్నా. మేబీ ఇప్పుడు అప్పటికన్నా నా ఛానల్ కొంచెం గ్రోత్ అయిందని చెప్పుకోవచ్చు. ఆయన ఇప్పుడు నాకు వచ్చిన ఇన్కమ్లా నేను అటు ట్యాక్సీ కట్టుకోవాలి అంటే ట్యాక్సీకి అదంతా అదే కట్ అయిపోతుంది. ట్యాక్సీ నుండి కట్ అయిపోయినా మనం చేసిన ఎర్నింగ్ మనీయే మన దాంట్లో పడుతుంది. చూద్దాంలే, ఎప్పటికైనా రాకపోతాయా. సరే ఈ వీడియోలో మీకు ఇలాంటి మెమరీస్ ఏమున్నాయో కామెంట్ చేయండి. నాకైతే ఇంకా పెద్దగా ఏం లేవు, ఇంకా అంతే. ఇక్కడ నుంచి అయితే మనకి ఇంకొక 3-4 నుంచి ఇక్కడ నుంచి పోస్టింగ్ వస్తుంది. కానీ ఇక్కడ బాగా నచ్చింది నాకు, అంటే ఉన్న వాళ్ళు కానీ కింది వాళ్ళు కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా కానీ మంచిగా అనిపించింది. కానీ ఇంకా పోస్టింగ్ అనేది తప్పండి. అయినా ఇప్పుడు మన వర్క్షాప్ కూడా జమ్ముకు మూవ్ అవుతుంది, ఇక్కడ కూడా ఉండట్లేదు. మన కాలోపే పోస్టింగ్ వస్తుంది, మనం పోతాం కూడా. పాపం ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళ హస్బెండ్స్ ఏమో జమ్ముకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు మనం చేసేది వర్క్షాప్ కదా, సో ఇక్కడ ఉండట్లేదు. ఇక ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే మీకు 2024లో ఎలాంటి జ్ఞాపకాలు ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. బాయ్ అండి అందరికీ.